44-52 ఇండియాస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గత 2 లోక్సభ ఎలక్షన్స్లో చేసిన ప్రదర్శన ఇది. దశాబ్దాల పాటు ఇండియాను పరిపాలించిన కాంగ్రెస్కు ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కూడా లేదు. ఈ 2024 జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ పాస్ట్ పెర్ఫార్మెన్సెస్, పార్టీ ఓట్ షేర్ని స్టాట్స్తో సహా ఇక్కడ డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేవ్ ముందు ఏ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తుంది. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద షో. ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్. ఇండియాకు 1947లోనే స్వాతంత్రం వచ్చినా ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి 4 ఏళ్లు పట్టింది. అప్పటి వరకు రాజ్యాంగాన్ని అమలు చేయడం, ఎన్నికల నిర్వహణపై ఫోకస్ చేశారు. ఇక 1951 అక్టోబర్ 25న మొదలైన భారతదేశ మొదటి లోక్సభ ఎన్నికలు 1952 ఫిబ్రవరి 21తో ముగిశాయి. ఇప్పటికీ ఇదే లాంగెస్ట్. ఈ ఎన్నికల్లో మొత్తం 489 సీట్లకు పోలింగ్ జరిగింది. దాదాపు 18 కోట్ల మంది భారతీయులు ఓటు హక్కుకు అర్హత పొందారు. ఈ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో పాటు 53 పార్టీస్ ఎన్నికల్లో పోటీ చేశాయి. వీటిల్లో 14 జాతీయ పార్టీలున్నాయి. మొదటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది. 479 సీట్స్లో పోటీ చేసి 364 సీట్స్ గెలుచుకుంది. దాదాపు 45% ఓట్లు ఈ పార్టీకి పడ్డాయి. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత స్వతంత్రులు 37 స్థానాల్లో గెలిచారు. సిపిఐకి 16, జయప్రకాష్ నారాయణ్ సోషలిస్ట్ పార్టీకి 12 సీట్స్ దక్కాయి. భారతీయ జనసంఘ్ 3 చోట్ల గెలిచింది. సెకండ్ లోక్సభ ఎలక్షన్స్. రెండో లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి సీట్లు 494కి పెరిగాయి. ఇప్పుడు నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ సునాయాసంగా గెలిచింది. 494 సీట్స్లో 371 ప్లేసెస్లో విజయం సాధించింది. ఈసారి ఓటు షేరు 45% నుంచి 48%కి పెరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా యుఎన్ ధేబర్ ఉండేవారు. ఇక రెండో స్థానంలో నిలబడిన సిపిఐకి 27 సీట్స్ దక్కాయి. జనసంఘ్కి 4 సీట్స్ దక్కాయి. అంతేకాదు, సిపిఐతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఓటు షేరు 5 రెట్లు అధికం. ఈ ఎన్నికల్లో గెలిచి నెహ్రూ మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. థర్డ్ లోక్సభ ఎలక్షన్స్. 1962 ఫిబ్రవరి, మార్చ్లో థర్డ్ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ప్రజలు కాంగ్రెస్కి మళ్లీ భారీ విజయాన్ని అందించారు. 494 సీట్స్లో ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ 361 ప్లేసెస్లో గెలిచింది. కానీ ఓటు షేరు 44.7%కి డ్రాప్ అయింది. ఆ సమయంలో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు. కాంగ్రెస్ తర్వాతి స్థానంలో 29 సీట్లలో సిపిఐ గెలిచింది. భారతీయ జనసంఘ్ 14 సీట్లొచ్చాయి. మూడో లోక్సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు నెహ్రూ. కానీ పీఎంగా ఈసారి ఫుల్ టర్మ్ పూర్తి చేయలేదు. 1964 మే 27న నెహ్రూ మరణించారు. గుల్జారీలాల్ నందా 13 రోజుల పాటు యాక్టింగ్ పీఎం అయ్యారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ప్రమాణం చేశారు. కానీ 1966లో ఆయన మరణించడంతో నందా మళ్లీ 13 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఫోర్త్ లోక్సభ ఎలక్షన్స్. ఫోర్త్ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు కనిపించింది. లోక్సభ సీట్లను 523కి పెంచారు. వీటిలో 520 సీట్స్కి 1967 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కె కామరాజ్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉండేవారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 283 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కానీ ఓటు షేరు మొదటిసారిగా 40.7%కి పడిపోయింది. అదే సమయంలో భారతీయ జనసంఘ్ 35 స్థానాల్లో గెలిచింది. సీట్లతో పాటు ఓటు షేరును కూడా నిదానంగా పెంచుకోవడం మొదలుపెట్టింది. 4వ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానిగా ప్రమాణం చేశారు ఇందిరాగాంధీ. కానీ కాంగ్రెస్లో అంతర్యుద్ధం తీవ్రంగా మారింది. ఫలితంగా 1969లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ 2గా చీలిపోయింది. ఇందిరాగాంధీ వర్గానికి కాంగ్రెస్ ఆర్ అని పేరు వచ్చింది. పాత కాంగ్రెస్లో మిగిలిపోయిన వారికి కాంగ్రెస్ ఓ అని పేరు వచ్చింది. ఇలాంటివి మనం ఇప్పటికీ చూస్తున్నాం. శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే మధ్య విడిపోయింది. ఎన్సీపీ శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య చీలిపోయింది. అయితే ఇందిరా వర్గంలో 221 మంది ఎంపీలుండేవారు. అది మెజారిటీకి 41 సీట్లు తక్కువ. కానీ డిఎంకే, సిపిఐ, సిపిఎంలు బయట నుంచి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ మరో 2 ఏళ్ల పాటు పాలనను సాగించగలిగింది. ఫిఫ్త్ లోక్సభ ఎలక్షన్స్. 521 సీట్లకు గాను 518 సీట్స్కి 1971 మార్చ్లో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. ఇందిరాగాంధీ కాంగ్రెస్కి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ ఆర్ ఫ్యాక్షన్ ఏకంగా 352 స్థానాల్లో విజయం సాధించింది. ఓటు షేర్ 43.68%గా నమోదు చేసుకుంది. ఇందిరాగాంధీ సునామీ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. కాంగ్రెస్ ఓకి కేవలం 16 సీట్లే దక్కాయి.
భారతీయ జనసంఖ్య 22 సీట్స్ వచ్చాయి. అండ్ ఈ 1970s దశకంలో భారత్లో చాలా సంచలనాలు కనిపించాయి. ముందు భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఆ తర్వాత ఇన్ఫేమస్ ఎమర్జెన్సీ, ఇలా చాలా విషయాలు పాలిటిక్స్ ని ప్రభావితం చేశాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సౌత్ ఇండియా ఎంత కీలకంగా మారుతుందో చెప్పే డీటెయిల్డ్ ఎనాలిసిస్ వీడియో ఇప్పటికే మన ఛానల్లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా చూసేయండి. 6th లోక్సభ ఎలక్షన్స్. ఎమర్జెన్సీ కారణంగా 6వ లోక్సభ ఎలక్షన్స్ దాదాపు 2 ఏళ్లు వాయిదా పడ్డాయి. 1971లో భారతీయులు పట్టం కట్టిన ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ కారణంగా 1977 లోక్సభ ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ జనసంఘ్, భారతీయ లోక్దళ్, ప్రజా సోషలిస్ట్ పార్టీలు జనతా కూటమిగా ఏర్పడి ఇందిరను ఓడించారు. నాటి ఎన్నికల్లో 542 సీట్లకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 154 చోట్ల గెలిచింది. ఓటు షేరు 34.5%కి పడిపోయింది. జనతా కూటమికి 295 సీట్లు దక్కాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఫుల్ టర్మ్ ఉండలేదు. 1978లో ఇందిరాగాంధీ తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్కి కొత్త రూపును తీసుకొచ్చారు. దాని పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిర. ఇదే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ. 7th లోక్సభ ఎలక్షన్స్. 1977లో స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా కూటమిలో అంతర్యుద్ధాలు పెరిగిపోయాయి. చివరికి 1979లో ప్రభుత్వం కుప్పకూలింది. 1980 జనవరిలో ఎలక్షన్స్ జరిగాయి. ఎమర్జెన్సీ విషయంలో ఇందిరాగాంధీని దారుణంగా ఓడించిన ప్రజలు 3 ఏళ్లకే మళ్లీ ఆమెకు ఓటు వేసి గెలిపించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ 531 సీట్స్లో 353 ప్లేసెస్లో గెలిచింది. ఓట్ షేర్ 42.7%కి పెరిగింది. మరే ఇతర పార్టీ కూడా దరిదాపుల్లో కూడా లేదు. కాంగ్రెస్ సునామీలో విపక్ష పార్టీలు కొట్టుకుపోయాయి. మరీ ముఖ్యంగా జనతా కూటమికి కోలుకోలేని దెబ్బ పడింది. కానీ చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకున్న అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీలు 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. 8th లోక్సభ ఎలక్షన్స్. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అసాసినేషన్ వల్ల లోక్సభ ఎన్నికలు కాస్త ముందుగానే వచ్చాయి. 1984 డిసెంబర్లో ఎన్నికలు జరగ్గా ఇందిరాగాంధీ మరణం సింపతి ఫ్యాక్టర్తో కాంగ్రెస్కి మళ్లీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించింది. మొత్తం 514 సీట్స్లో 414 ప్లేసెస్లో విజయం సాధించింది. భారతదేశ చరిత్రలో ఒక పార్టీకి ఇన్ని సీట్లు దక్కడం ఇదే తొలిసారి. ఈ రికార్డ్ ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు. కాంగ్రెస్ ముందు బీజేపీ తేలిపోయింది. కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 49.1%, బీజేపీ ఓట్ షేర్ 7.7%. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని అయ్యారు ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగాను ఎంపికయ్యారు. 1984 ఎన్నికలకు ఏడాది ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త శకం మొదలైంది. నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక 1984 లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలిచి కాంగ్రెస్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. 9th లోక్సభ ఎలక్షన్స్. 1984లో అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్కి 1987 లోక్సభ ఎన్నికల్లో సెట్ బ్యాక్ తగిలింది. 1989 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 197 సీట్లే దక్కాయి. ఓట్ షేర్ 39.5%కి పడిపోయింది. బోఫోర్ స్కామ్, షాబానో కేసు, పంజాబ్ అస్సాం ఇన్సర్జెన్సీ, శ్రీలంకలో సివిల్ వార్ వంటి అంశాలు రాజీవ్ గాంధీని కుదిపేశాయి. ఈ ఎన్నికల్లో జనతాదళ్కి 143 సీట్లు, బీజేపీకి 85 సీట్స్ వచ్చాయి. సిపిఎం 33 సీట్లు దక్కించుకుంది. బీజేపీ, సిపిఐఎం మద్దతుతో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విపి సింగ్ ప్రధాని అయ్యారు. 10th లోక్సభ ఎలక్షన్స్. 1989లో ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ విపి సింగ్ కేవలం 16 నెలలు మాత్రమే ప్రధానిగా ఉండగలిగారు. మెజారిటీ లేకపోవడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఇక 1991లో లోక్సభ ఎన్నికలకు ఇండియా రెడీ అయింది. మే 20న తొలి దశ పోలింగ్ జరిగింది. కానీ తర్వాత జరిగిన రాజీవ్ గాంధీ హత్య ఇండియాతో పాటు ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. రాజీవ్ గాంధీ అసాసినేషన్ మీద ఇప్పటికే మన ఛానల్లో 2 వీడియోలుంటాయి. ఈ టాపిక్ అందులో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రాజీవ్ గాంధీ హత్యకు ముందు పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ దాదాపు వైపౌట్ అయిపోయింది. కానీ ఆయన హత్య తర్వాత సింపతి ఫ్యాక్టర్ ప్లే అయ్యి మిగిలిన 2 దశల్లో బలంగా పుంజుకుని మొత్తం మీద 232 ప్లేసెస్లో దక్కించుకుంది సీట్లు. ఓట్ షేర్ 36.26. నాడు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ మెజార్టీ మార్కును దాటలేకపోయింది. బీజేపీకి 120 సీట్స్ దక్కాయి. ఓట్ షేర్ 20.1%కి చేరింది. కానీ 59 స్థానాల్లో గెలిచిన జనతాదళ్ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయ్యారు.
ఈ స్టాట్స్ చూస్తుంటే సింపతి ఫ్యాక్టర్ ప్లే అవ్వడం వల్ల గత 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని అర్థమవుతుంది. 11th లోక్సభ ఎలక్షన్స్ 1996 నుంచి ఇండియన్ పాలిటిక్స్ చాలా మలుపులు తిరిగాయి. మరీ ముఖ్యంగా 1996-2004 మధ్యలో 4 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయంటే రాజకీయాలు ఏ స్థాయిలో నడిచాయో అర్థం చేసుకోవచ్చు. ఇక 1996 లోక్సభ ఎన్నికల విషయానికొస్తే 543 సీట్లకు పోలింగ్ జరగ్గా ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. కానీ భారతీయ జనతా పార్టీ 161 సీట్స్ తో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఓట్ షేర్ 20.29% గా నమోదైంది. మరోవైపు 28.8% ఓట్ షేర్ తో కాంగ్రెస్ 140 సీట్స్ గెలిచింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ 2 వారాల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 13 రాజకీయ పార్టీలు యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపించాయి. కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. జనతాదళ్కి చెందిన హెచ్డి దేవగౌడ ప్రధాని అయ్యారు. 1997లో ఇదే జనతాదళ్కి చెందిన ఐకే గుజ్రల్ పీఎం అయ్యారు. కానీ స్థిరత్వం లేకపోవడంతో 1998లో ప్రభుత్వం కూలిపోయింది. 12th లోక్సభ ఎలక్షన్స్ ఇక్కడ నుంచి కాంగ్రెస్లో సోనియా గాంధీ ఎరా మొదలైంది. 1998లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆమె 2017 వరకు బాధ్యతల్లో కొనసాగారు. మళ్లీ 2019 నుంచి 2022 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఇక 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 25.8% ఓట్ షేర్తో 543 సీట్స్లో 141 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 25.59 ఓట్ షేర్తో 182 సీట్స్లో విజయం సాధించింది. అంటే ఈసారి కూడా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఆ సమయంలోనే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఆవిర్భవించింది. కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా బీజేపీతో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఫలితంగా టీడీపీ మద్దతుతో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ 1999లో అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్పేయి ప్రభుత్వం మైనార్టీలోకి జారుకుంది. డ్రామాటిక్ సిచ్యువేషన్స్తో చివరికి ప్రభుత్వం కూలిపోయింది. 13th లోక్సభ ఎలక్షన్స్ 1999లో నో కాన్ఫిడెన్స్ మోషన్లో విఫలమైన తర్వాత వాజ్పేయి రాజీనామా చేశారు. అటు సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయింది. అందుకే లోక్సభ డిజాల్వ్ అయింది. 1999 లోక్సభ ఎన్నికల తర్వాతే దేశ రాజకీయాల్లో స్టెబిలిటీ వచ్చిందని చెప్పుకోవాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 269 సీట్స్ వచ్చాయి. బీజేపీకి 182 సీట్లు దక్కాయి. కానీ బయట నుంచి 29 ఎంపీలతో టీడీపీ మద్దతు ఇవ్వడంతో ఎన్డీఏ కంఫర్టబుల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 5 ఏళ్ల పాటు పాలన సాగించింది. అంతేకాదు దేశ చరిత్రలో ఒక కాంగ్రెసేతర కూటమి 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉండడం ఇదే తొలిసారి. అటు కాంగ్రెస్ విషయానికి వస్తే నాటి ఎన్నికల్లో కేవలం 114 సీట్లలో గెలవగలిగింది. 2014లో మోడీ ఎరా మొదలవ్వక ముందు కాంగ్రెస్ చరిత్రలో ఇదే లీస్ట్. ఓట్ షేర్ అయితే 28.3% కి పడిపోయింది. 14th లోక్సభ ఎలక్షన్స్ 1996 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పవర్లో లేదు. స్వతంత్ర భారతదేశంలో 8 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం ఇదే తొలిసారి. కానీ నూతన శతాబ్దంలో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి బూస్ట్ లభించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో 543 సీట్స్ కి 145 సీట్స్ వచ్చాయి. ఓట్ షేర్ 26.5% చేరింది. అధికారాన్ని నడిపిన బీజేపీ 138 సీట్స్ కి పరిమితమైంది. ఓట్ షేర్ 22.16%. అంటే ఈసారి కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. కానీ 2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కాంగ్రెస్ కు ఉపయోగపడింది. ఎన్డీఏకి 181 సీట్స్ వచ్చాయి. యూపీఏ టాలీ 218. కానీ ఏ కూటమి కూడా మెజారిటీ మార్క్ 272ని దాటలేకపోయింది. అయితే ఓసారి బీఎస్పీ, ఇంకోసారి ఎస్పీ, ఇంకోసారి లెఫ్ట్ ఫ్రంట్, ఇలా వివిధ సందర్భాల్లో ఈ యూపీఏ కూటమికి ఇతర పార్టీలు బయట నుంచి మద్దతిచ్చాయి. అందుకే ప్రధానిగా మన్మోహన్ సింగ్ 5 ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యారు. బై ద వే పూర్తి స్థాయిలో ఈవీఎంలు వాడు జరిగిన తొలి ఇండియన్ లోక్సభ ఎలక్షన్ ఇదే. 15th లోక్సభ ఎలక్షన్స్ 716 మిలియన్ మంది ఓటర్లతో 2009 లోక్సభ ఎన్నికలు లార్జెస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఈ రికార్డ్ బ్రేక్ అవుతూ వస్తోందనుకోండి. ఇక నాటి ఎన్నికల్లో 28.5% ఓట్ షేర్తో కాంగ్రెస్ కి 206 సీట్స్ వచ్చాయి. బీజేపీకి 18.8% ఓట్ షేర్తో 116 సీట్స్ వచ్చాయి. 322 సీట్స్తో యూపీఏ కూటమికి మెజార్టీ దక్కింది. చాలా పార్టీలు బయట నుంచి మద్దతిచ్చాయి. మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని అయ్యారు. 1962లో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్. నరేంద్ర మోడీ ఎరా 16 లోక్సభ ఎలక్షన్స్ 2014 లోక్సభ ఎన్నికలు బీజేపీకి మైలురాయి.
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ యూపీఏని కోలుకోలేని దెబ్బతీసిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. 543 సీట్స్లో కేవలం 44 సీట్స్లో గెలిచింది. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్కు ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. 282 సీట్స్లో అఖండ విజయంతో బీజేపీ దుమ్ము రేపింది. అవినీతి, వారసత్వ రాజకీయాలంటూ మోడీ చేసిన ప్రచారాలు బంపర్ హిట్ కొట్టాయి. మార్పు రావాలి, మార్పు కావాలంటూ ప్రజలు మోడీకి ఓటు వేశారు. మోడీ సునామీలో కాంగ్రెస్తో పాటు ఎన్డీఏ ఏతర పార్టీల కంచు కోటలు కూలిపోయాయి. 16th లోక్సభ ఎన్నికల్లో అసలు లీడర్ ఆఫ్ అపోజిషనే లేరంటే మోడీ సునామీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండాలంటే మొత్తం సీట్లలో కనీసం 10% అంటే 55 సీట్స్లో గెలవాల్సి ఉంటుంది. 17th లోక్సభ ఎలక్షన్స్ 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మోడీ వేవ్ కొనసాగింది. ఉరీ సర్జికల్ స్ట్రైక్, పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తో ప్రజల్లో మోడీకి ఫాలోయింగ్ మరింత పెరిగింది. రిజల్ట్ 543 సీట్స్లో ఒక్క బీజేపీకే 303 సీట్స్ వచ్చాయి. మొత్తం ఎన్డీఏ స్కోర్ 350 దాటిపోయింది. విపక్షాలు మళ్లీ చిత్తుగా ఓడిపోయాయి. కాంగ్రెస్ కు ఈసారి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా దక్కలేదు. కేవలం 52 సీట్స్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఓట్ షేర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ 2017లో అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2019 నుంచి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో అంతర్యుద్ధం తీవ్రంగా కనిపించింది. వాటిని పరిష్కరించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ మధ్యలో పార్టీకి మల్లికార్జున ఖర్గే రూపంలో కొత్త అధ్యక్షుడు వచ్చారు. అంతేకాదు, ప్రధాని మోడీని పవర్ నుంచి దించడమే టార్గెట్ గా భారతదేశంలో ఇండియా పేరుతో సరికొత్త కూటమి ఏర్పడింది. 2024 లోక్సభ ఎన్నికల ఫైట్ మోడీ వర్సెస్ ఇండియా అలయన్స్ గా మారింది. మరి ఈ విపక్ష ఇండియా అలయన్స్ కి మోడీని ఎదుర్కొనే శక్తి ఉందంటారా? కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. 17 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. మరి ఈసారి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ 2 ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఏదైనా మార్పు ఉంటుందంటారా? కామెంట్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.